హలో కాకినాడ. ఈరోజు కొత్త ఒక రూట్‌ని ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాం. లెఫ్ట్‌కెళ్ళి సుబ్బయ్య గారి హోటల్ స్ట్రెయిట్ వెళ్తున్నాం. సుబ్బయ్య గారి హోటల్ జంక్షన్ పక్క నుంచి ఉండే స్ట్రెయిట్ రోడ్ ఇది. ఈ రోడ్ స్ట్రెయిట్‌గా మనం వెళ్తే ఒక డ్రైవ్ అనమాట ఇది. ఈ డ్రైవ్‌కెళ్తున్నాం. ఈ డ్రైవ్‌లో ఏంటంటే మనం స్ట్రెయిట్‌గా ఎప్పటినుంచో కాకుండా ఎదురు చూస్తూ ఉండే ఒక పాత్. ఇక్కడ లెఫ్ట్‌కెళ్తేనేమో రామారావుపేట వెంకటేశ్వర స్వామి గుడి తగులుతుందండి. ఇక్కడ దానికి లెఫ్ట్‌కెళ్ళకుండా స్ట్రెయిట్ మనం వెళ్తున్నాం. వెళ్తుండగా మనం ఇక్కడ ఏంటంటే ఒక కొత్త బ్రిడ్జ్ చూసాం. ఇది ముత్తా గోపాలకృష్ణ వారధి. మనం ఈ వారధి ఎక్కామండి. ఇది కాకినాడకు ఒక కొత్త డైమెన్షన్. ఇదేంటంటే కాకినాడలో ఉండే ఇప్పుడు లేటెస్ట్‌గా ఉండే ఒక బ్రిడ్జ్. అతిపెద్ద ఆర్ఓబి రైల్ ఓవర్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మనం ఏంటంటే రామారావుపేట ఏరియా నుంచి భానుగుడికి ఈజీగా కనెక్టివిటీ అనమాట. ఈ బ్రిడ్జ్ యొక్క ప్రత్యేకత. సో, బ్రిడ్జ్ చాలా కన్‌స్ట్రక్ట్ చేశారు విత్ ఆల్ నార్మ్స్. అటు ఇటు స్ట్రీట్ లైటింగ్. ఇక్కడికొచ్చినట్లయితే ఒక చిన్న కర్వ్ వచ్చింది. సో, ఈ డిజైన్‌లో లోపం ఉందని చెప్పి చాలా రిపోర్ట్సే వచ్చినాయి యాక్చువల్‌గా. అక్కడ కర్వ్ బ్రిడ్జ్ మీద అంత ఎఫెక్టివ్ కాదు. యాక్సిడెంట్స్ జరుగుతాయని కూడా చాలా రిపోర్ట్స్ వచ్చినాయి. ఈ బ్రిడ్జ్ కూడా చాలా కాలం ఆగిపోయి 14 ఇయర్స్ కాకినాడ వాళ్ళు ఎక్కాలనమాట. ఇప్పుడేంటంటే మనం బ్రిడ్జ్ మధ్యలోకొచ్చాం. ఈ కింద నుంచే రైల్వే ట్రాక్ అనమాట. ఈ రైల్వే ట్రాక్ నుంచి ట్రాఫిక్ ఇబ్బందులు మనం తప్పించుకొని ఈ బ్రిడ్జ్ మించి వెళ్ళిపోవచ్చనమాట భానుగుడి జంక్షన్‌కి. అసలు భానుగుడి జంక్షన్‌కెళ్ళాలంటే మనం ఏం చేసేవాళ్ళమంటే, సుబ్బయ్య గారి హోటల్ జంక్షన్ నుంచి వెళ్ళి మనం టూ టౌన్ ఫ్లైఓవర్ ఎక్కి భానుగుడి వెళ్ళవలసొచ్చేది. ఇప్పుడు రామారావుపేట, గాంధీనగర్ ఏరియా వాళ్ళకి ఈ బ్రిడ్జ్ చాలా యూజ్‌ఫుల్. ఈ బ్రిడ్జ్‌కి, ఆర్‌ఓబీకి 2008లో ఫౌండేషన్ స్టోన్ ఏసినప్పటికి 2012లోనే అప్రూవల్ వచ్చిందండి. అక్కడి నుంచి కన్‌స్ట్రక్షన్ మొదలుపెట్టి స్లోగానే నత్తనడకనెళ్ళింది కన్‌స్ట్రక్షన్. ఈ బ్రిడ్జ్‌కి దాదాపు 65 క్రోర్స్ ఖర్చయింది. దీనికేంటంటే ల్యాండ్ అక్విజిషన్ గురించి ఎక్కువ అమౌంట్ ఖర్చయింది. ఇప్పుడు మనం బ్రిడ్జ్ దిగామండి. దిగిన తర్వాత మీరు గెస్ చేయగలరా ఈ సెంటర్ ఏంటో? కాకినాడ రూపురేఖలే మార్చేసిన సెంటర్ ఇది యాక్చువల్‌గా. సో, ఇక్కడికొచ్చాము. ఆహ్, ఇప్పుడేంటంటే మనం చూసేదేంటంటే బిజీగా ట్రాఫిక్కు, రోడ్డు అంతా. ఇక్కడొక సర్కిలొస్తుందండి. ఇంకా అది జరుగుతుంది వర్క్. ఈ సర్కిల్ దగ్గరికొచ్చి మనం ఏం చేస్తున్నాం అంటే కావాలని చెప్పి లెఫ్ట్ తీసుకున్నాం. ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది. జాగ్రత్తగా వెళ్ళాలి. బ్రిడ్జ్ స్ట్రెయిట్ లైన్. అక్కడ మన సర్కిల్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకున్నాం. తీసుకుంటే ఏంటంటే ఇది భానుగుడి నుంచి జీపీటీకెళ్ళే మార్గం అండి. ఇక్కడ మనం చూస్తున్నాం శారదాదేవి గుడి జంక్షన్ ఇది. ఈ జంక్షన్ చాలా ఫేమస్. ఇక్కడి నుంచి అశోక్ నగర్ ఏరియాకి వెళ్ళే ఒక దారనమాట. మనం వెనక్కొచ్చేద్దామండి. మనం కొండైపాలెం ఆరోబి దిగిన తర్వాత లెఫ్ట్‌కెళ్ళాము. జస్ట్ మీకు చూపించడం కోసం. ఇప్పుడు మళ్ళా నేను సర్కిల్ దగ్గరకొచ్చాను. సర్కిల్ దగ్గర వచ్చిన తర్వాత ఇది అతి పెద్ద సర్కిల్‌గా మారబోతుంది. ఈ సర్కిల్ దగ్గర నుంచి ఏంటంటే, ఈ ఏరియా మొత్తం కాకినాడకు ఒక మంచి కనెక్టివిటీ కొండైపాలెం, ఆరోబి అండి. సో, చూసారు కదా! ఇంత పెద్ద సర్కిల్ అనమాట అండి. ఈ సర్కిల్ దగ్గర నుంచి మనం లెఫ్ట్‌కెళ్తే శారదాదేవి గుడి, రైట్‌కెళ్తే ఈ రోడ్ ఏంటో చూడండి. ఈ రోడ్డు మన భానుగుడి జంక్షన్‌కెళ్ళే రోడ్. అంటే రామారావుపేట నుంచి భానుగుడి జంక్షన్ రావడానికి బ్రిడ్జ్ ఈజీ అనమాట అండి. అంటే పాత ఫ్లైఓవర్ ఎక్కక్కర్లేదు మనం. ఎక్కకుండానే మనం ఈ యొక్క కొత్త ఫ్లైఓవర్ మించి ఇలా భానుగుడి వచ్చేయొచ్చు. భానుగుడి మిలిటరీ రోడ్ మించి వెళ్ళిపోవచ్చు. మళ్ళా నేను సర్కిల్ దగ్గర మిమ్మల్ని తీసుకొచ్చాను. మళ్ళా బ్యాక్. ఇక్కడేంటంటే లెఫ్ట్, రైట్ ఎళ్ళాము. స్ట్రెయిట్ ఎళ్తే ఏమవుతదో కూడా మనం చూడాలి కదా! ఇది అసలైన కనెక్టివిటీ అండి యాక్చువల్‌గా. ఇప్పుడు మనం మళ్ళా జంక్షన్ దగ్గరికొచ్చాము. వచ్చిందా? కన్‌ఫ్యూషన్ ఏం లేదు. బ్రిడ్జ్ దిగాము, లెఫ్ట్‌కెళ్ళాము. తర్వాత ఇప్పుడు రైట్‌కి మళ్ళా సర్కిల్‌కొచ్చాం. సర్కిల్‌కొచ్చిన తర్వాత మనం ఇంత పెద్ద వైడ్ సర్కిల్ అనమాట. ఇప్పుడు చూసారా అండి? ఈ సర్కిల్ రేంచుంటే స్ట్రెయిట్ రోడ్ ఏంటంటే ఇక్కడొక మంచి కొత్త రోడొచ్చింది. ఈ రోడ్ ఇంచుమించు అటు ఇటు లెఫ్ట్ అండ్ రైట్ కూడా ఖాళీగా ఉన్నాయి. కొన్ని ఇల్లులే ఉన్నాయండి యాక్చువల్‌గా. ఈ రోడ్డు మననెక్కడికి లీడ్ చేస్తుందో చూద్దురు గానీ, ఈ రోడ్ కూడా డ్రైవింగ్‌కి మంచి రోడ్డు. ఇంకా కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. ఆహ్, ఈ డివైడర్ కూడా మంచిగా ఏశారు. సో, మంచి ట్రాఫిక్ మూవ్‌మెంట్ ఉంది. కాకపోతే ఎక్కువ హౌసెస్ గానీ, ఎస్టాబ్లిష్‌మెంట్స్ గానీ ఏం లేవు. త్వరలో వస్తాయన్నమాట. మన ఈ బ్రిడ్జ్ గురించి చెప్పాలంటే యాక్చువల్ 2013లో వాళ్ళు జూన్ 25న స్టోన్ ఏశారు. తర్వాత అది చాలా డిలే అయింది. కాకినాడలో 45థ్ డివిజన్‌లో ఆ బ్రిడ్జ్ అండి యాక్చువల్‌గా. ఆరోబి కొండైపాలెం. అదేంటంటే రామారావుపేట తర్వాత నాగేశ్వరరావు స్ట్రీట్ మీదులుగా వస్తుందండి యాక్చువల్‌గా. సో, అక్కడ జంక్షన్ అయిన తర్వాత ఈ ఈ యొక్క రోడ్ డెవలప్ అవుతది యాక్చువల్‌గా. ఇది ఫ్యూచర్ కాకినాడ. ఎందుకంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేయవలసినోళ్ళు ఉంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చేమో యాక్చువల్‌గా చూసుకోండి. చాలా బావుంది ఈ లొకేషన్ కూడా. సో,
బ్రిడ్జ్‌కి పేరేం పెట్టారంటే కొండైపాలెం బ్రిడ్జ్‌కి ముత్త గోపాలకృష్ణ వారిది అని పెట్టారండి. ముత్త గోపాలకృష్ణ గారు 4 టైమ్స్ ఎమ్మెల్యే, 1 టైమ్ మినిస్టర్ చేశారు కదా! దాని యొక్క దీని మీద ఆయన పేరులో ఈ బ్రిడ్జ్‌ని పార్టీలకి అతీతంగా ఆయన పేరు పెట్టారు. తర్వాత ఈ బ్రిడ్జ్‌ని 28 డిసెంబర్ 2023లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం ఇనాగ్రేట్ చేయడం జరిగింది. తర్వాత బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత మనం ఈ కనెక్టివిటీ రోడ్‌లో వెళ్తున్నాం యాక్చువల్‌గా. సో, ఈ రోడ్డు ఇలా మనని ఎక్కడ తీసుకెళ్తుందో చూద్దాం. కాకినాడ ఇంత డెవలప్‌మెంట్ అవ్వడానికి అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. మంచి ఇండస్ట్రియల్ సిటీ, చాలా గ్లోబల్ హబ్, ఐటీ హబ్స్ ఒస్తాయి. తర్వాత పెట్రో కారిడార్ ఇయన్నీ కనెక్ట్ అవుతాయి కాబట్టి. ఎన్నో యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళే ఈ రోడ్డు రైట్ సైడ్ చూసినట్లయితే ఇది మనకేంటంటే ఆహ్, మన రంగరాయ మెడికల్ కాలేజ్ బ్యాక్ ఏరియా, అదే విధంగా ఐటీఐ బ్యాక్ ఏరియా. ఇది యాక్చువల్‌గా మనం ఎప్పుడు ఏరియా ఎక్స్‌ప్లోర్ చేయలేదు మనం యాక్చువల్‌గా. లెఫ్ట్ సైడ్ మళ్ళా ఏంటంటే మనకి జీపీటీ బ్యాక్ సైడ్ ఒస్తుందండి. ఈ యొక్క రోడ్ కనెక్టింగ్. చూద్దాం ఎక్కడికెళ్తున్నామో. కాకినాడలో 3 ఆర్ఓబీలు ముందే ఉన్నాయి. ఏంటంటే ఒకటేంటంటే మన 2 టౌన్ సెంటర్‌లో ఉండే ఆర్ఓబీ, ఏలూరు బ్రిడ్జ్. తర్వాత ఏంటంటే వైఎస్ఆర్ బ్రిడ్జ్, ఒక ఆర్ఓబీ. ఇప్పుడేంటంటే ఇది మూడోదనమాట ఇప్పుడు యాక్చువల్‌గా. మనకి ఏంటంటే కొండైపాలెం నుంచి ఎప్పుడు ట్రాఫిక్ చాలా గట్టిగా ఉండేది. ఆ ఒక స్పాట్‌లో ఈ యొక్క ఆర్ఓబీ రావడం కూడా చాలా అడ్వాంటేజ్. ఇక్కడ రోడ్ కొంచెం ఇంకా కన్‌స్ట్రక్షన్ చెప్పాను కదా! జరుగుతుందండి. సో, డివైడర్ కూడా అక్కడితో ఆగిపోయింది. ఇక్కడ ఇంకా పెండింగ్ వర్క్ ఉంది యాక్చువల్‌గా. మనం బ్రిడ్జ్ దిగిన తర్వాత మనం స్ట్రెయిట్ వస్తున్నాం బ్రిడ్జ్ దగ్గర నుంచి. నేను ముందే మీకు చెప్పాను రైట్ సైడ్ భానుగుడి, లెఫ్ట్ సైడ్ శారదాదేవి గుడి. సో, జీపీటీ ఎనకాల తర్వాత ఇప్పుడేంటి కరెక్ట్‌గా మనం ఎక్కడున్నామంటే ఐటీఐ బ్యాక్‌కొచ్చామండి. గవర్నమెంట్ ఐటీఐ బ్యాక్. అంటే ఈ బ్రిడ్జ్ మననెక్కడ తర్వాత బ్రిడ్జ్ దిగిన తర్వాత ఈ అప్రోచ్ రోడ్ మననెక్కడ తీసుకెళ్తుందంటే ఐటీఐ బ్యాక్ అంటే మీకు ఐడియా వచ్చుంటది యాక్చువల్‌గా ఎక్కడికి వెళ్తున్నామన్నది. సో, ఇక్కడకు మళ్ళా రోడ్డు ఆహ్, ఓకే. టార్ జరిగింది. ఇక్కడికొచ్చిన తర్వాత ఏంటంటే, మనం ఇక్కడ ఇది ఇంపార్టెంట్ పాయింట్ మళ్ళా. ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నట్లయితే యారోస్ చూపిస్తుంది చూసారా? లెఫ్ట్ తీసుకున్నట్లయితే మీరు మళ్ళా ఇక్కడి నుంచి మనం ఈ రోడ్డు మళ్ళా మనకేంటంటే గైగిల్పాడ్ రూట్‌కి కనెక్ట్ అవుతుంది. అంటే ఆశ్రమ్ స్కూల్ బ్యాక్ చెప్పొచ్చు. లేకపోతే ఇది ఈ రోడ్ తిన్నంగా వెళ్తే మనకేంటంటే అనేక ప్రముఖ కాలనీస్ మనకి తగులుతాయి యాక్చువల్‌గా. లెఫ్ట్‌కెళ్తే మనం ఏంటంటే అశోక్ నగర్, వీర్ కమల్ థియేటర్ ఆ ఏరియాకి ఇది కనెక్ట్ అవుతుంది. అది మళ్ళా జీపీటీ రోడ్‌కే కనెక్ట్ అవుతుందండి యాక్చువల్‌గా. ఇక్కడ ఈ రావుస్ హ్యాండ్లూమ్ అని చెప్పి ఒక ఫేమస్ షోరూమ్ కూడా ఉంటుందండి ఈ రోడ్‌లో. సో, ఈ రోడ్ ఇంకా డెవలప్ అవుతుంది. మంచిగా డెవలప్ అయ్యే ఏరియా. చాలా రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఇక్కడ. చూసారు కదండీ! ఈ రోడ్ మనం వచ్చామంటే ఈ రోడ్‌లో మనకొక బ్రేక్. లెఫ్ట్ అశోక్ నగర్, రైట్ ఏంటంటే 5 బిల్డింగ్ జంక్షన్‌కి వెళ్తుందండి ఈ రోడ్. మళ్ళా మనం వెనక్కొచ్చేద్దాం. ఎక్కడ స్టార్ట్ చేసాం ఆ సర్కిల్ అంటే మనం బ్రిడ్జ్ దిగిన తర్వాత మెయిన్ రోడ్ దిగాం కదా! అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఏంటంటే స్ట్రెయిట్‌గా ఈ రోడ్‌ని రైట్ తీసుకున్నాను. అంటే లెఫ్ట్ జస్ట్ చూపించాను మీకు. ఇప్పుడు రైట్ తీశాననమాట. కన్‌ఫ్యూషన్ లేదు. రైట్ తీసుకుంటే మీకు చూసారు కదా! ఈ రోడ్. రైట్ తీసుకుంటే ఈ రైట్ రోడ్ ఎప్పటినుంచో వేసిన రోడ్డే. ఈ రోడ్‌కి కనెక్ట్ అయింది. ఇదేంటంటే చక్కగా మన ఐటీఐ పక్కన రోడ్డు. అదే విధంగా లెఫ్ట్ సైడ్‌లో చాలా ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి ఆ గ్రౌండ్‌లో. సో, అక్కడికొచ్చామండి. ఇప్పుడు గెస్ చేయగలరా ఎక్కడున్నామన్నది? ఓకే. మీ గెస్ రైట్ దగ్గరకొస్తుంది. వచ్చేసామండి. వచ్చేస్తున్నాం. వచ్చేసాము. ఇది కాకినాడలో ఒక మెయిన్ రోడ్‌కి టచ్ చేస్తుంది. సో, ఎక్కడ మనం స్టార్ట్ చేసాం కొండైపాలెంలో బ్రిడ్జ్ ఎక్కి దిగామండి యాక్చువల్‌గా. సుబ్బయ్య గారి హోటల్ జంక్షన్ నుంచి ఆ జెడ్పీ సెంటర్ దగ్గర నుంచి స్ట్రెయిట్ సుబ్బయ్య గారి హోటల్ జంక్షన్‌కొచ్చి అక్కడి నుంచి ఎక్కి ఇక్కడ మనం ఏంటంటే, ఆ బ్రిడ్జ్ స్ట్రెయిట్ దిగి రైట్ తీసుకున్నాం. ఇక్కడ రైట్ తీసుకుంటే జేఎన్‌టీయూ అండి. మనకు తెలిసిన జేఎన్‌టీయూకొచ్చేసాం అప్పుడే. ఈ బ్రిడ్జ్ ఎక్కి. భానుగుడి బ్రిడ్జ్ ఎక్కకుండానే జేఎన్‌టీయూకొచ్చేసామనమాట. ఇది ఈజీ అనమాట. ట్రాఫిక్ రామారావుపేట ఏరియా వాళ్ళకి మంచిది. సో, ఇక్కడ మళ్ళా లెఫ్ట్ తీసుకుంటే ఏంటంటే, మళ్ళా దిస్ రోడ్స్ టేక్స్ టు నాగమల్లి తోట జంక్షన్ అండి. నాగమల్లి తోట జంక్షన్ తెలుసు కదా! బోట్ క్లబ్ ఏరియా. తర్వాత సర్పవరం జంక్షన్ అంటే దీని మనం పిఠాపురం రోడ్‌కొచ్చామండి. ఈ రోడ్ ఏంటంటే సర్పవరం జంక్షన్‌కి అలాగే పిఠాపురం వైపు వెళ్ళే వైజాగ్ వెళ్ళే రూట్ అండి ఇది. ఎలా ఉంది ఈ రైడ్? ఈ బ్రిడ్జ్‌ని మీరు కూడా ఎక్స్‌ప్లోర్ చేయండి. చాలా ఈజీగా ట్రాఫిక్‌ని తప్పించుకొని బయటకు